హలో అండి. నేనైతే ఈ శారీ మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి. శారీ అయితే ఎట్లా వస్తుందో ఏమో అని అనుకున్నాను. కానీ శారీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది. ఇట్లా బార్డర్ మొత్తం పూసల వర్క్‌తో శారీ అంతా బాగా వచ్చిందండి. టీల్ కలర్ శారీ అండి. టీల్ కలర్ శారీకి ఇట్లా వైట్ పూసల వర్క్‌తో బార్డర్ మొత్తం ఇంతే ఇచ్చారండి నార్మల్‌గా. కానీ చాలా బాగుంది. సింపుల్‌గా చాలా బాగుంది. శారీ అయితే లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి శారీ. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్‌గా చాలా చాలా బాగుందండి శారీ మొత్తము. నాకైతే చాలా నచ్చింది. ఇట్లాంటి శారీస్ వేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుందండి. నార్మల్‌గా ఇట్లాంటి శారీస్ మనం మ్యారేజెస్‌కి, ఫంక్షన్స్‌కి వేసుకున్నా కూడా లుక్ కూడా సింపుల్ అండ్ కూల్‌గా చాలా కంఫర్టబుల్‌గా చాలా బాగుంటుందండి. ఇట్లాంటి శారీస్ ఎవరికైనా సెట్ అయిపోతాయండి. ఇట్లా లైట్ వెయిట్ శారీస్ ఎవరికి వేసుకున్నా కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి. చాలా బాగుంటుంది. చూడండి బార్డర్ మొత్తం ఎంత బాగుందో కదా పూసల వర్క్‌తో. నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి లుక్ అయితే సింపుల్ అండ్ కూల్‌గా చాలా నచ్చింది నాకు. కంఫర్టబుల్‌గా కూడా చాలా బాగుంటుంది మనకి. ఈ సమ్మర్‌లో ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ వేసుకుంటే మనకి చాలా బాగుంటాయి కదండీ. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నాకు నార్మల్‌గా ఈ శారీ నచ్చి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే తప్పకుండా తీసుకోండి. శారీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి. చాలా కంఫర్టబుల్‌గా స్మూత్ క్లాత్‌తో సనా సిల్క్ క్లాత్ అండి ఇదైతే. క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ మొత్తం చాలా బాగుంది. చూడండి వేసుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో కదా. సింపుల్ అండ్ కూల్ లుక్‌తో చాలా చాలా బాగుంది శారీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ శారీ పైన బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి వైట్ కలర్ బ్లౌజ్. వైట్ కలర్ బ్లౌజ్‌కి మొత్తము టీల్ కలర్ వర్క్‌తో చాలా బాగా వచ్చింది. మొత్తం బ్లౌజ్ మొత్తము వర్క్ చాలా బాగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా బ్లౌజ్ ఫ్రంట్ ఇంకా బ్యాక్ మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చారండి. ఇంకా స్లీవ్స్కి కూడా మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చారు. ఫుల్ స్లీవ్స్కి ఇచ్చారండి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. నేనే స్టిచ్చింగ్ చేశాను. ఫస్ట్ టైం అండి నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం. నార్మల్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేస్తాను. కాకపోతే ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేయడం ఫస్ట్ టైం అండి. చూడండి ఈ మిషన్ మీదే నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. నార్మల్‌గా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానండి. ఈ మిషన్ అయితే నేను 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు కూడా ఇది సెకండ్ హ్యాండ్‌లోనే తీసుకున్నానండి. న్యూ మిషన్ అయితే ఏం కాదు. కాకపోతే 15 ఇయర్స్ నుండి దీనిపైనే కుడుతున్నానండి. నార్మల్‌గా ఇంట్లోవి పిల్లలవి నావి కుడతానండి. బయట వాళ్ళవి అయితే ఏమీ కుట్టను. అందుకే ఇది 15 ఇయర్స్ నుండి కుడుతున్నా కాబట్టి ఇంకా నా ఫేవరెట్ అండి మిషన్ అయితే. ఆల్మోస్ట్ అన్నీ దీని మీదే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఇంకా అంత ఎక్స్‌పర్ట్ అయితే ఏం కాదండి. నార్మల్‌గా ఇంట్లో వరకైతే చేసుకుంటాను. ఇది బ్లౌజ్ కుట్టేటప్పుడు టైం లేదండి. అందుకే వీడియో చేయలేకపోయాను. నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాను. చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండీ. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ శారీ అయితే. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.